హాయ్ అండి. ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, అందుకోసం షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఈ రోజు వీడియోలో ఫంక్షన్ ముందు రోజు ఫంక్షన్ కోసం ఏమేమి ప్రిపేర్ చేశామన్నది మీతో షేర్ చేసుకుంటానండి. ఆ రోజు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళామండి. పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము, శివాలయం దగ్గరకు కూడా వెళ్ళామండి. వీడియో అయితే పోలేరమ్మ తల్లి గుడి దగ్గర నుంచి తీస్తున్నానండి. ఎదురుగా అయితే శివాలయం ఉంటుంది. చెట్లన్నీ ఇలా ఉండటం వల్ల శివాలయం అయితే కనిపించట్లేదు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ సంక్రాంతికి ప్రతి సంవత్సరం చెరువులో తెప్పతిరణాలు అయితే చేస్తారండి. చాలా బాగుంటుంది. గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చాక వంట చేసి తిన్న తర్వాత గోరింటాకు అయితే గ్రైండ్ చేస్తున్నానండి. అత్తయ్య అయితే గోరింటాకు కోసుకొచ్చిందండి. వాటిని ముందుగా క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు గోరింటాకుని అందులో ముదురు కాడలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేసుకుని వేసుకుంటే త్వరగా నలుగుతుంది. అలానే ముదురుగా ఉన్న కాడలతో సహా వేస్తే మిక్సీ జార్ బ్లేడ్లకైతే అడ్డుపడిపోయి సరిగ్గా నలగవండి. గోరింటాకు కూడా మెత్తగా రాదు. ఫస్ట్ గోరింటాకుని మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు కొద్దిగా చింతపండు, నిమ్మరసం, అలానే కొద్దిగా మజ్జిగను కూడా వేసి గ్రైండ్ చేశానండి. వేసిన మజ్జిగ సరిపోక ఎంత గ్రైండ్ చేసినా కానీ ఆకులాగే ఉంటుంది, మెత్తగా అయితే అవ్వడం లేదండి. ఫస్ట్ సారి వేస్తున్నాను కదా, కొంచెం నలిగిన తర్వాత ఎక్కువైతే వేయొచ్చు అని గోరింటాకు అయితే కొంచెం వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఎంతసేపటికి నలగట్లేదని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తే త్వరగా నలిగిందండి. తర్వాత మళ్ళీ కొంచెం గోరింటాకుని అయితే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ముందుగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నా కదా, వాటర్ ఎక్కువ అవుతాయి అని మళ్ళీ కొంచెం గోరింటాకుని అయితే వేసి గ్రైండ్ చేసి మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాము. ఈ గోరింటాకును మధ్యాహ్నం ఎప్పుడో కోసుకొచ్చి పెడితే ఈవినింగ్ టైంలో అయితే వేస్తున్నానండి. మధ్యాహ్నం టైంలో అయితే లంచ్ చేశాక తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి చలిమిడైతే చేశారండి. అది చేయడానికి ముందే ఎండు కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత యాలకుల పౌడరు, ఎండు కొబ్బరి, జీడిపప్పును కూడా వేయించి పెట్టామండి. బయట అయితే అత్తయ్య వాళ్ళు పాకం పడుతూ ఉంటే ఇవన్నీ వేయించి ఇచ్చాను. అప్పుడైతే వీడియో తీయలేదు. తర్వాత ఈవినింగ్ టైంలో టిఫిన్ కోసమని పప్పు నానబెడితే అవి మొత్తం క్లీన్ చేసి ఈవినింగ్ టైంలో అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇంట్లో ఫంక్షన్ అంటే ముందు రోజు హడావిడి మామూలుగా ఉండదండి. ఫంక్షన్కి కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకోవడం, కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవడం, ఇంట్లో చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. ఏది చేయాలో అర్థం కాదు. ఆ టెన్షన్లో అయితే కొన్నిసార్లు వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా ఉండదు. టైంకి పని మొత్తం కంప్లీట్ చేస్తామా లేదా అన్న టెన్షన్ అయితే ఉంటుందండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న గోరింటాకును ఒక దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. వాటర్ కనుక ఎక్కువ వేస్తే పెట్టుకునేటప్పుడు మొత్తం కలిసిపోయి సరిగ్గా రాదండి. అందుకని ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. గోరింటాకును గ్రైండ్ చేయడానికి టైం పడుతుందని ముందుగానే గ్రైండర్లో అయితే పిండిని అయితే వేసానండి, నలుగుతూ ఉంటుందని. టిఫిన్కి గ్రైండ్ చేయాల్సిన పిండి ఎక్కువగానే ఉందండి. ఇలా వేసి పెడితే మిగిలిన పనులు చేసుకోవచ్చని మధ్య మధ్యలో మెత్తగా నలిగిందా లేదా అని చెక్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ మిగిలిన పనులు అయితే చేసుకుంటున్నానండి. కర్రీలోకి అయితే చిక్కుడుకాయలను అయితే ఉడకపెట్టి కర్రీ అయితే చేశానండి. ఇవి చేయడం అయిపోయిన తర్వాత పూలదండలు గుచ్చి వేయడానికి బంతి పువ్వులు అయితే తీసుకువచ్చారండి. వాటితో పాటు విరజాజులు కూడా తీసుకువచ్చారు. అవి మొత్తం కట్టేసరికి చాలా లేట్ అయితే అయింది. 10-10:30 అయిందండి. తర్వాత దండలు కూడా కూర్చి గడపలకైతే వేశారు. ఇవి వేయడం అయిపోయిన తర్వాత భోజనం చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేసామండి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తాం కదండి. తాంబూలంతో పాటు కవర్లో స్వీట్, హాట్, చలిమిడి కూడా వేసి ప్యాక్ చేసి రిటర్న్ గిఫ్ట్ బాక్స్లోనే పెట్టామండి. వీటన్నిటిని ప్యాక్ చేయడానికి 12:30 to 1 అయితే అయ్యిందండి. మొత్తం ప్యాక్ చేయడం అయిపోయేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వేస్తూ ఉండి ఇంతమంది చేస్తున్నా కానీ చాలా లేట్ అయితే పట్టింది. తాంబూలం పెట్టేటప్పుడు కొంచెం నిదానంగానే పెట్టామండి. అన్నిటిలో మొత్తం వేసామా లేదా అని ఒకసారి మొత్తం చెక్ చేసుకుని అప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ బాక్స్లో అయితే పెట్టాము. ఎంత నిదానంగా చెక్ చేసి పెట్టినా కానీ కొన్నిటిలో తగ్గుతూ ఉంటాయండి. ఇంకొకసారి చెక్ చేసుకుని పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు అని నిదానంగానే పెట్టాము. వీటన్నిటిని ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ని అయితే షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకువచ్చాము. తాంబూలంలోకి అరటిపండ్లను ముందు రోజు మార్నింగ్ అయితే అరటిగెలలను అయితే తీసుకువచ్చారండి. అవి తీసుకువచ్చేటప్పుడు చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి.
ఈవినింగ్ టైం కల్లా కలర్ చేంజ్ అయిపోయి చాలా బాగున్నాయండి. స్వీట్స్ కూడా చీరాల్లో పట్టాభి షాప్లో అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇవి కూడా ఫంక్షన్ ముందు రోజే తీసుకువచ్చారు. వీటితో పాటు హాట్ వేయడానికి బూందీని కూడా తీసుకువచ్చారండి. పట్టాభి షాప్లో స్వీట్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా వీటన్నిటిని సపరేట్గా చలిమిడి బూందీ జిప్లా కవర్స్లో వేసి వాటన్నిటిని మళ్ళీ ఇంకో పెద్ద కవర్లు అయితే పెట్టి రిటర్న్ గిఫ్ట్ పెట్టిన బాక్స్లో అయితే పెట్టేశామండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా సపరేట్గా వేరే కవర్ అయితే తీసుకున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ని అయితే ఏం తీసుకున్నామని మీకు చూపించలేదు కదండి. ఇవైతే తీసుకున్నాము. పొలం పనులకు వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ స్నాక్స్ రైస్ కానీ పెట్టుకెళ్ళడానికి యూజ్ అవుతుందని ఇదైతే తీసుకున్నామండి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే అప్పటికప్పుడు అనుకుని తీసుకున్నామండి. ముందైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకోలేదు. ఫస్ట్ అయితే ఈ ఫంక్షన్ని సింపుల్గా చేయాలనుకున్నారండి. అందుకని ఏమీ తీసుకోవాలనుకోలేదు. ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. నచ్చినవి తీసుకోవాలి అన్నా అవి అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే లేవు మాకు సరిపోయినన్ని. అందుకని ఎక్కువ ఉన్న వాటిల్లో చూస్ చేసుకుని ఇవైతే తీసుకున్నామండి. ఇవి కూడా చీరాల్లోనే తీసుకున్నాము. ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే బాక్సుల పైన గుర్తుగా ఉంటుందని పేర్లు కూడా ప్రింట్ చేయించాము. ఇవి మొత్తం ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత గోరింటాకు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుని నిద్రపోయాను. ఇవి మొత్తం అయిపోయి గోరింటాకు పెట్టుకునేసరికి నైట్ అయితే 1:30 to 2 అయితే అయ్యిందండి. చాలా లేట్ పట్టింది. ఆ టైంలో బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుందండి. నాకైతే గోరింటాకు మార్నింగ్ టైంలో కన్నా నైట్ టైంలో పెట్టుకుని పడుకుంటే బాగా పండుతుంది అనిపిస్తుందండి. నేను ఎప్పుడు పెట్టుకున్నా మ్యాక్సిమం నైట్ టైంలోనే పెట్టుకుంటానండి. అప్పుడైతేనే బాగా పండినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ టైంలో ఎంతసేపు పెట్టుకున్నా కానీ సరిగ్గా పండినట్టు అనిపించదండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ముందు రోజు నైటే ఇంటికి లైటింగ్స్ అయితే వేశారండి. వీటిని వచ్చి చూడగానే ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందండి. మెయిన్ డోర్స్కి బంతిపూలని ఇలా దండల్లా గుచ్చి వేసామండి. అప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఆ టైంలో చినుకులు పడుతున్నాయి. ఫంక్షన్ ఇంటి దగ్గర కావడంతో ఆ టైంలో వర్షం పడితే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కొంచెం టెన్షన్ అయితే ఉందండి. ఫంక్షన్ హాల్లో అయితే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కదండి. ఫంక్షన్ అయితే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగిందండి. ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.